సో గైస్, ఇండియన్ టీమ్ యొక్క స్క్వాడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఓడిఐ సిరీస్కి అండ్ ఛాంపియన్ ట్రోఫీకి ఇవి రెండింటికి కలిపి స్క్వాడ్ అయితే ఇచ్చేశారు. ఈ స్క్వాడ్లోని లూప్ హోల్స్ ఏంటి, స్క్వాడ్ ఎలా ఉంది అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ అయితే స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో అయితే మాట్లాడుకుందాం. స్పెసిఫిక్ బ్యాటర్స్ ఎవరెవరంటే రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, అయ్యర్, యశస్వి జైస్వాల్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సుందర్, జడేజా. ఫాస్ట్ బౌలర్స్ షమి, హర్షదీప్, బుమ్రా. హర్షిత్ రాణా ఓడిఐ సిరీస్లో మాత్రం ఉన్నాడు బుమ్రాకి బ్యాకప్గా. అండ్ ఇంకా స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్ అయితే ఉన్నాడు గైస్. టోటల్గా 15 మంది యొక్క స్క్వాడ్ అయితే ఇండియా రిలీజ్ చేసింది. అండ్ క్యాప్టెన్ అయితే రోహిత్ శర్మ అండ్ వైస్ కెప్టెన్ అయితే శుభ్మన్ గిల్గా అయితే ఉన్నారు గైస్. అండ్ మహమ్మద్ సిరాజ్కి అయితే ఛాన్స్ అయితే దక్కలేదు. ఎందుకు దక్కలేదో నాకైతే అర్థం కాలేదు. అండ్ కరుణ్ నాయర్ని కూడా సెలెక్ట్ చేయలేదు. దీని గురించి అయితే అగర్కర్ మాట్లాడుతూ 765 యావరేజ్ అయితే ఇన్సేన్గా ఉంది. కాకపోతే ప్రతి ఒక్క ప్లేయర్ని 15 మెంబర్ యొక్క స్క్వాడ్లో ఫిట్ చేయలేం కదా ఆయన అయితే మనకైతే అన్నాడు గైస్. ఈ స్క్వాడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్క్వాడ్లో పాజిటివ్స్ ఏంటంటే బుమ్రా అయితే ఛాంపియన్ ట్రోఫీకి అవైలబుల్గా అయితే ఉంటున్నాడు గైస్. మనకైతే అంతకుముందు చాలా రిపోర్ట్స్ వచ్చాయి బుమ్రా ఛాంపియన్ ట్రోఫీ లీగ్ స్టేజ్లో అవైలబుల్గా ఉండడని. కాకపోతే మనకి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మనకైతే ముగ్గురు సీమర్స్ అయితే ఉంటున్నారు, బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి. వీరు ముగ్గురు అయితే మనకు ఎంటైర్ సిటీకి అవైలబుల్గా ఉంటారని అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిపోయింది గైస్. సిరాజ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే దాని రీజన్స్ అయితే మనకు సరిగా తెలియదు. కాకపోతే సెలెక్ట్ అయితే చేయలేదు. సెలెక్ట్ చేస్తే బాగుండేమో కనీసం బ్యాకప్గా అన్న. హర్షిత్ రాణా అయితే మనకు ఇంగ్లాండ్ సిరీస్కి అవైలబుల్గా ఉంటాడు, కానీ ఛాంపియన్ ట్రోఫీకి అయితే సెలెక్ట్ చేయలేదు. బట్ బ్యాకప్గా అయితే తీసుకొని వెళ్తారు కావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ స్క్వాడ్లో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే గిల్కి మనకు వైస్ కెప్టెన్ అయితే ఇచ్చారు గైస్. నేనైతే అనుకోలేదు బుమ్రాకి వైస్ కెప్టెన్ ఇస్తారని అనుకున్నాను. కాకపోతే బుమ్రా యొక్క వర్క్లోడ్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని గిల్కి వైస్ కెప్టెన్ అయితే ఇచ్చేసారు గైస్. గిల్ అయితే మనకు ఛాంపియన్ ట్రోఫీకి అండ్ ఇంగ్లాండ్ సిరీస్కి ఈ రెండింటికి వైస్ కెప్టెన్గా అయితే ఉంటాడు. అండ్ సంజు శాంసన్ని కూడా టీంలో అయితే సెలెక్ట్ చేయలేదు గైస్. మనకు అంతకుముందు చాలా రిపోర్ట్స్ అయితే వచ్చాయి విజయ్ హజారా ప్లే చేయలేదు కాబట్టి సెలెక్ట్ చేయలేదని. అవన్నీ అయితే ఇప్పుడు ట్రో అయితే అయినట్టు మనకు కనిపిస్తుంది గైస్. అండ్ ఈసారి మన సీమ్ బౌలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది గైస్. అండ్ వెరైటీ కూడా ఉంది, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా వచ్చాడు. కాబట్టి నాకైతే స్క్వాడ్ అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్.